వచ్చిర్రా? ఇగ ఆలస్యం చేయకుండా చెప్పుర్రు సార్. మొత్తానికి అసలు మోడీ సారు రేవంత్ రెడ్డితోని నాతోని కలిసిరా అని ఆఫర్ ఎందుకు మాట్లాడిండు అనేది క్లారిటీ చెప్పుకరారి. మొన్న మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో. ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి ఇది గమ్మతే ఉంది కదా. మీరు మీ పార్టీల పెద్ద లీడరు ఓ ఎంపీ అయి ఉండి మీరేమన్నా క్లారిటీ చెప్తారేమో అనుకుంటే కొత్త హింట్ ఇస్తున్నట్టే మాట్లాడుతురుగా. సువేందు అధికారి లెక్క ఏమైనా లింక్ ఉందేమో మా మోడీ సార్కు అని చెప్తున్నారంటే ఏ లెక్కన అర్థం చేసుకోవాలి దీన్ని? అప్పట్లో 2016లో అదే సువేందు అధికారి నారదా స్టింగ్ ఆపరేషన్లో 5 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయాడు. అటెంక దాని మీద అప్పట్లో సెంటర్ సర్కార్ ఉన్న బీజేపీ సిబిఐ కేసు వేసింది కూడా. ఈ కేసు స్పీకర్ మీదకి వస్తుండే వరకలా వెనకషీర్ ఎప్పట్లెక్కనే కమలం పార్టీ కండవా కప్పుకొని బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాతీరే సర్పేష్ గడినట్టు సాపేతారు కాబట్టి సువేందు కూడా మంచి మనిషి అయిపోయిండు. ఇలా వెస్ట్ బెంగాల్కు అదే బీజేపీ తరపున సీఎం కూడా అయిపోయిండు. ఇక్కడ తెలంగాణ ముచ్చటకొస్తే రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో పైసల సంచులు ఇచ్చుకుంటా వీడియోలలో ప్రూఫ్లతో దొరికిన ముచ్చట బయటకు వచ్చి ఓటుకు నోటు కేసు అయింది. మరి ఆయనతో ఇప్పుడు ఆ ముచ్చటను ముసిముసిగా ముద్దుగా నవ్వుకుంటున్న యాద్ చేసి నాతోని గలువు రేవంత్ రెడ్డి అన్నడాయింది మోడీ సార్ అన్న అనుమానాలు ధర్మపూర్ అరవింద్ మాటలు దగ్గరికి వెళ్ళి ఇన్నోళ్ళకి వస్తున్నాయని కూడా కామెంట్ చేస్తున్నాడు జనాలు. అరవింద్ పేరు తీసి మరీ సువేంద్ అధికారి లెక్క మా మోడీకి లింక్ ఉందేమో రేవంత్ కూడా అని అంటుండంటే ఇది ఏ తీర్లు అర్థం చేసుకోవాల్సిన హింటో మరి. ఎవరో బయట పార్టీలు ఇటువంటి మాటలు అనంటే వేరు గానీ ఏకంగా బీజేపీ ఎంపీ ఇట్లా లింక్ ఉందనే వరకలా దీనికి 10 లంకలు కలిపి కొత్త కొత్త ముచ్చట్లు పొలిటికల్ సర్కిల్ పొట్టు తిరుక్కుంటా గాంధీ భవన్ దాకా గట్టి స్పీడ్తో పోతున్నాయిగా.